దేవో భవ. అమ్మా నిన్మది నమ్మియుంటిని ఇటనన్నాశీస్సులన్ బ్రోవుమా సమ్మానమ్ములో సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నీదయల్ సుమ్మా సమ్మానమ్ములో సభ్యవేదికలు ఈ సాహిత్యముల్ నీదయల్ సుమ్మా కమ్మని మాట చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మ కమ్మని పల్కు చల్లదనమున్ శుద్ధాంతరంగముతో నిమ్మ తల్లిని మించు దైవమది ఏది లేదు నిక్కమ్ముగా తల్లిని మించు దైవమది ఏదీ లేదు నిక్కమ్ముగా. సృష్టికి మూలమైన భగవత్తత్వాన్ని మనకు అవగాహన కావిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ సాత్యవతేయుడు పారాశర్యుడు అయిన వేదవ్యాస మహర్షి రచించిన శ్రీమన్ మహాభారతంలో ఆనుశాసనిక పర్వంలో విష్ణు సహస్రనామ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1674వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. సుధన్వాఖండ పరశుర్దారుణో ద్రవిణప్రద దివస్పృక్సర్వదృగ్వ్యాసో వాచస్పతిరయోనిజః త్రిసామాసామగస్సామ నిర్వాణం భేషజం భిషకు సన్యాసకృచ్ఛమశాంతో నిష్ఠాశాంతి పరాయణం. త్రిసామా దేవవ్రతాఖ్యై త్రిసామభిస్తుతః. త్రిసామా అని వ్యాఖ్యానం రాశారు జగద్గురువులు. వేదంలో కొన్ని ముఖ్యమైనటువంటి మంత్ర సముదాయాలకి కొన్ని రకాల పేర్లు పెట్టడం జరిగింది. త్రిసుపర్ణ మంత్రాలు అంటారు. గరుత్మంతుడికి సంబంధించినవిగా పైకలా ఏదో పక్షి గరుత్మంతుడి కింద కనపడతా కానీ అమృతానందాన్ని పొందజేసే మంత్రాలు. గరుత్మంతుడు అమృతాహరణం చేశాడు కదా, మరి అమృతానందం అంటే బ్రహ్మానందం. త్రిసుపర్ణ మంత్రాలు అంటారు. 3 బ్రహ్మమేధయా మధుమేధయా బ్రహ్మమేవ మధుమేధయా, ఇవి త్రిసుపర్ణ మంత్రం. అలాగే 3 సామవేద సంబంధమైన మంత్రాలని త్రిసామా అన్నారు. వాటికి దేవవ్రత మంత్రాలు అని పేరు. భీష్మాచార్యుడు ప్రత్యేకించి చెబుతున్నాడు, ఆయనకి దేవవ్రతుడు అని పేరు ఉంది. అందుకే ప్రత్యేకించి భీష్ముడు సంతోషించే విధంగా భీష్ముడే చెప్పాడు కాబట్టి, వ్యాసుడు భీష్ముడి నోట పలికించాడు కాబట్టి, శ్రీకృష్ణుడి ప్రేరేపణతో పలికినవాడు భీష్ముడే కాబట్టి దేవవ్రతాఖ్యతో ఉన్న 3 మంత్రాలు ఉన్నాయి. ఆ సామవేద సంబంధమైన 3 మంత్రాలు సాక్షాత్ విష్ణు స్వరూపం. పైగా వేదాలలో సామవేదం ప్రత్యేకమైనదిగా గొప్పదిగా చెప్పారు, విశిష్టమైనది. అది మళ్ళీ కొద్దిసేపట్లో మనం చెప్పుకుంటాం. ఆ దేవవ్రతాఖ్యతో ఉండేటువంటి 3 మంత్రాలతో త్రిభిస్తుత, ఆ 3తో నువ్వు స్తుతింపబడేవాడివి నువ్వేనయ్యా. అంటే ఏదో ఒక పద్యభాగం అంతా ఉంటే, పుస్తకం అంతా ఉంటే అందులో ఏవో ముఖ్యమైనవి అన్నట్టుగా కొన్ని ఉంటాయి. జీవితానికి అన్నీ అవసరమే. పరీక్షలకు సంబంధించి కొన్ని ప్రత్యేక సందర్భాలకు సంబంధించి కొన్ని ముఖ్యమైనవి. పరీక్షల్లో కూడా ఏవి ముఖ్యమైనవి అవుతాయి? జీవితంలో ముఖ్యమైనవే పరీక్షల్లో ముఖ్యమైనవి అవుతాయి. మా చిన్నతనంలో గుప్తుల కాలం స్వర్ణయుగము అది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఎప్పుడు అడిగేవారు. ఎందుకు అడుగుతారు? మరి అటువంటి స్వర్ణయుగాన్ని సాధించాలండి. ముఖ్యం అంటే అర్థం అది. ఎప్పుడు దేవుళ్లలో ఈయన ముఖ్యుడు, మానవులలో ఈయన ముఖ్యుడు, స్త్రీలలో ఈమె ముఖ్యురాలు, పుష్పాలలో ఇది గొప్పది అంటే అర్థం మిగిలినవేం పనికిరామని కాదు. దాంతో సాధించవలసిన కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. అది జీవితానికి చాలా ముఖ్యం. అందువల్ల దాన్ని ముఖ్యమైనదంటారు. కనీసం దాని మీద ఎక్కువ దృష్టి పెట్టమని, అన్నిటి మీద సమానంగా దృష్టి పెడుతూ దాని మీద ఎక్కువ దృష్టి పెట్టమని. ఆ లెక్కల్లో సామవేదం చాలా గొప్పది. అందులో మళ్ళీ త్రిసామా సామగ సామవేద పండితుడు. సాధారణంగా సామవేదంలో కూడా ఘనపాఠీలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఘనపాఠి అంటే ఒప్పుకోరు. మేము గానపాఠి అంటారు వాళ్ళు. మేము గానపాఠి అండి అంటారు. నిజంగా సామం గానం చేస్తారు. ఎందుకు సామవేదం గాన రూపంలో వచ్చింది? అందుకది ఏనుగును కూడా మనం సామజం అంటాం. పైగా సామజవరగమన అనే పాట ఉంది మనకి.
గజేంద్ర గమనము కలిగిన వాడా అని శ్రీ మహావిష్ణువును స్తుతిస్తున్నట్టుగా త్యాగరాజ కీర్తన. ఏనుగుని సామజ్యం అనడం ఏమిటి? ఇదివరకే మనం సామజ్య దగ్గర దాని అర్థాన్ని చెప్పుకున్నాం. బ్రహ్మదేవుని నోటి నుంచి వచ్చినటువంటి మంత్రాల్లో ఆ సామవేద మంత్రాలు గజం ఆకారంలో వచ్చాయి. అందుకే పైగా గజ ఘీంకారం అనేది సప్తస్వరాలలో ఒకటి. నిషాదం బ్రహ్మతే గజక అంటారు. గజం చేసేటువంటి ఏనుగు చేసేటువంటి ఘీంకార స్వరం నుంచే నిషాద స్వరం వచ్చింది. సరి గ మా పద ని. ఆ ని అనేది నిషాదం బ్రహ్మతే గజక. షడ్జం వదతి మాయూరో గావస్తృషభాషిణక. అజావికంతు గాంధారం క్రౌంచ కొణతి మధ్యమం. పుష్పసాధారణే కాలే వికక్కుముచితి పంచమం. దైవతం హేషతే వాజీ నిషాదం బ్రహ్మతే గజక. అందుకే నా నిషాదస్వరం గజఘీంకారం నుంచి వచ్చింది. దాని ఛాయ అనమాట. తల స్వర నిర్మాణం అంతా వేరుగా ఉంటుంది, స్వర ప్రస్తారం అన్నీ వేరుగా ఉంటాయి. మూలం అది. అందుకని సామాన్య గానం చేయడం ఎందుకు అంటే, ఒకటి మనం ఏదైనా గద్య భాగంలో చదివిన దానికంటే పాట రూపంలో వింటే చాలా ఆనందంగా ఉంటుంది, మనస్సుకు ఆహ్లాదం కలిగిస్తుంది. అంచేత పరమేశ్వర స్తుతిని వేదం సామవేదం రూపంలో చేసింది. ఋగ్వేదం సంహితా రూపం, మూలమంత్రాలే అందులో ఉంటాయి. అన్నిటికీ మూలం ఋగ్వేదం. దాని గొప్పతనం దానికి ఉంది. వేదాల్లో మొదటిది. ఇంట్లో నలుగురు అప్పచెల్లులు ఉంటే, నలుగురు అన్నదమ్ములు ఉంటే, పెద్దవాళ్ళే, వాళ్ళ గౌరవం వాళ్ళకు ఉంటుంది. కానీ చిన్నవాడు ఏదో ఒక రంగంలో చాలా విశిష్టుడు కావచ్చు, అందరూ ఆయన పేరు చెప్పుకుంటూ ఉండొచ్చు, మరి ఆయన చెప్పుకోవాలి కదా. అలాగే ఋగ్వేదం పెద్దది, మొదటిది. సామవేదం గొప్పది. ఈ యజుర్వేదం ఏం తక్కువదా? ఎక్కువ మంది అసలు మనకి తెలుగునాట అయితే ఆ యజుర్వేదాన్ని అనుసరించేవాళ్ళు ఎక్కువ. అందుకని సామగాన పాఠి అని సామగానం అని ఎందుకు అంటారు అంటే, ఆ గానం రూపంలో మనకు ఆహ్లాదం కలిగిస్తుంది. మూలం ఋగ్వేదమే. దాంట్లో ప్రత్యేకించి యజ్ఞ నిర్వహణ సంబంధించినటువంటి మంత్రాలన్నీ యజుర్వేదంగా ప్రత్యేకంగా చెప్పారు, విస్తరించి. అందులో మళ్ళీ వాటిని గానం చేసి సామగానం రూపంలో చెప్పారు. ఇక అధర్వణ వేదం, అది లౌకిక ప్రయోజనాలు, ఇంకా రకరకాల విశేషణాలు, ఇంక విలాసాలు, విన్యాసాలు, వికారాలు కూడా చాలా ఉన్నాయి, అనేక రకాల మార్పు. అందుకే మొదట్లో దాన్ని వేదంగా అంగీకరించాలి. దీనికి ఆ స్థానం ఇస్తే ప్రజలు దెబ్బతింటారు, దీని ప్రయోజనాలు దెబ్బతింటాయి, అనవసరంగా వాడేస్తారు, సొంత కోరికల కోసం వాడేస్తారు, రాగద్వేషాలకి, కక్షలకి, కార్పణ్యాలకి వాడేస్తారు ఈ మంత్రాలని, ప్రమాదం జరిగిపోతుంది అనే ఉద్దేశంతోనే దానికి ఆ ప్రాధాన్యం ఇవ్వాలి. కలికాలం దృష్ట్యా దాని ప్రాధాన్యం కూడా పెరిగింది. మనం ఏం చెయ్యలేం. కలికాలంలో అనేక విషయాలు అనవసరంగా ప్రాధాన్యం సంతరించుకుంటాయి. కానీ అధర్వణ వేదం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండి అధర్వణ ఘనపాఠులు, అధర్వణ పండితులు ఆ మంత్రాలను ఎవ్వరికీ చెప్పకూడదు, బహిరంగంగా అస్సలే చెప్పకూడదు. దానికి తప్పనిసరి పరిస్థితి, ఆ సందర్భాలు, అది కూడా లోక కళ్యాణం కోసం అయితేనే వాటిని వినియోగించాలి. ఎందుకంటే మంత్రశక్తి ద్వారా, తంత్రశక్తి ద్వారా, యంత్రశక్తి ద్వారా, మూడింటి ద్వారానూ లౌకికమైన ప్రయోజనాలు నెరవేరుతాయి. అందులో సందేహం ఏం లేదు. అది ప్రయోగశాలలో కూడా, తపస్సు అనే ప్రయోగశాలలో రుజువు చేయగలిగిన అంశం అది. అదేదో ఊరికే నమ్మే విషయం కాదు. అది అంటే నమ్మకపోయినా జరుగుతుంది. యంత్రం ద్వారా, తంత్రం ద్వారా. యంత్రం అంటే ఇప్పుడు మనం చేస్తున్న యంత్రాలు, ప్రయోగాలు, గొట్టాలు, గొడుగులు చేస్తున్నాం కదా, బీకర్లు. తంత్రం తర్పణాత్రాయితే ఇది తంత్రం యజ్ఞం, మననాత్రాయితే ఇది మంత్రం. మనస్సులో మంత్రం చేసేటువంటి మననానికి ఉండే శక్తి సామాన్యమైంది కాదండి. అది గొప్ప తరంగాలను పుట్టిస్తుంది. అది ఎక్కడెక్కడ వాళ్ళకో సంకేతాలు పంపిస్తుంది. అంటే మన మనస్సులో బాగా తలుచుకుంటూ ఉంటే ఏ వ్యక్తినైనా, వాడు అమెరికాలో ఉన్నా సరే పొలమారుతోంది. ప్రత్యక్ష సాక్ష్యాలు ఉన్నాయి దానికి. కొంతమంది అలా జరిగినప్పుడు ఫోన్ చేసి ఇప్పుడు నన్ను తలుచుకున్నావా అని అడిగారు. అలా జరిగినవి ఉన్నాయి. అంతేకాదు, మనం ఎవరి మీదైనా మనస్సు పెట్టుకుని ఆలోచిస్తుంటే వాళ్ళకి ఏదైనా కష్టమో దుఃఖమో వస్తే వాళ్ళని తలుచుకుంటూ ఉంటే, దూరంలో ఉన్న తండ్రో తల్లో ఎవరైనా కావచ్చు, పిల్లలు తలుచుకుంటూ ఉంటే వాళ్ళకి అక్కడ ఏదో చాలా బాధగా ఉంటుందండి. వాళ్ళు ఎంత గొప్ప ఆనందంలో ఉన్నా సరే ఏదో అనిపిస్తుంది, ఏమిటో మనసు బాగాలేదు, ఒకసారి ఇంటికి ఫోన్ చేయండి పిల్లలు ఎలా ఉన్నారంట, ఖచ్చితంగా ఏదో ఉంటుందండి అక్కడ. ఇదే మానసిక తరంగాలు, మానసిక భావాలు తరంగాల రూపంలో ప్రయాణం చేస్తాయి. అవి అతి సూక్ష్మ మార్గాలు గుండా ప్రయాణం చేస్తాయి, అతివేగంగా ప్రయాణం చేస్తాయి, చేరుకోవలసిన వాళ్ళని చేరుకుంటాయి. అక్కడ కనెక్టివిటీ అంటాం మనం. అక్కడ కనెక్ట్ అయిపోయింది ఆ భాగం, ఆ పిల్లాడికో, ఆ పిల్లకో, ఆ భార్యకో, భర్తకో, ఆ విషయానికి వాళ్ళకి వెళ్ళిపోయింది. అది మనస్సులోకి వచ్చింది, శరీరంలోకి వచ్చింది. అదే ఆ సమయంలో నీళ్లు తాగుతున్నాడు, మనస్సులోంచి భావం బయటకు వద్దామని చూస్తుంది మాట రూపంలో ఇది బయటకు వస్తుంది, నీళ్ళేమో లోపలికి ఎడుతున్నాయి, అడ్డం వచ్చింది, పొల మారింది. విషయం అది. అదేం గుడ్డి నమ్మకం కాదు. ఇంత ఉంది కాబట్టి అన్నీ అందరికీ చెప్పకూడదు, అన్ని జాగ్రత్తగా, అందుకోసం చెప్పి.
సామగ సామహ సామానాం వేదానాం సామవేదోస్మి. వేదములలో సామవేదం నేను ఎందుకు అన్నాడు అంటే భగవంతుడు ఆ గానప్రియుడు. ఆహ్లాదం ఎక్కడ ఉందో ఆనందం అక్కడ ఉంటుంది, ఆనందం ఎక్కడ ఉందో భగవంతుడు అక్కడ ఉంటాడు. అందుకని ఆయన సామప్రియ, వేదానాం సామవేదోస్మి. పైగా మనకు కూడా ఒక అందుకు సంతోషించాలి, ఎందుకంటే ఋగ్వేద శాఖలు 21 దొరుకుతున్నాయి, యజుర్వేద శాఖలు 101 దొరుకుతున్నాయి, సామవేద శాఖలు 1000 దొరుకుతున్నాయి. మనం అదృష్టవంతం. అథర్వణ వేద శాఖలు 9 దొరుకుతున్నాయి చాలు, మిగిలిన తర్వాత విషయం. 1131 ఎంతో వస్తుంది లెక్క, అన్ని దొరుకుతున్నాయి. ఇంకా అనంతావై వేదాహ అన్నారు, అవి మనం నష్టపోయాం, చాలా బాధపడాలి. కాల ప్రమాణం. మళ్ళీ ఎవరైనా మహానుభావులు మహాతపస్సులు రమణ మహర్షి లాంటి వారు జన్మించి వాటిని మొత్తం జ్ఞాపకం చేసుకుని చెప్తే కావ్యకంఠ గణపతిములు లాంటి వారు దాన్ని రాయాలి. అప్పుడు తప్ప సాధ్యం కాదు. ఇది వ్యాసుడు చెబితే గణపతి రాసినట్టుగా రమణ మహర్షి చెబుతూ ఉంటే కావ్యకంఠ గణపతిములు రాయాలి. అలా సాధ్యం అవుతుంది. త్రిసామాసామ గస్సామ నిర్వాణం భేషజం భిషకు. నిర్వాణం సర్వ దుఃఖోపశమన లక్షణ రూపమైనటువంటి స్వభావం. నిర్వాణం అనే మాట బౌద్ధంలో చాలా బాగా వాడతారు, మనం నిర్యాణం అని వాడతాం. అక్కడ తేడా ఉందండి. నిర్వాణం అక్కడ కదా ఆరిపోవడం, అయిపోవడం. దీప నిర్వాపణం అంటారు. నిర్వాణం అంటే అయిపోవడం, ఆగిపోవడం. నిర్యాణం మరి ప్రయాణం చేయకుండా ఉండడం, నిర్యాణం మరి ప్రయాణం చేయకుండా ఉండడం. అంచేత అదే మోక్షం. యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. అంచేత నిర్వాణం మోక్షం కాదు, నిర్యాణమే మోక్షం. నిర్యాణం మళ్ళీ ప్రయాణం ఉంటుంది. ఇంకా యద్గత్వా ననివర్తంతే తద్ధామ పరమం మమ. ఎక్కడికి వెడితే మనం మళ్ళీ తిరిగి జన్మ ఎత్తవలసిన అవసరం లేదు, అది పరమస్థానం. ఎక్కడికైనా అది భౌతిక ప్రదేశం అయితే ఖచ్చితంగా మళ్ళీ రావాల్సిందే, అది ఆత్మ. ఇక అది అందులో మళ్ళీ వచ్చే సమస్య లేదు. అంటే జ్ఞానం పొందాడు, ఇంక ఇందులో పడ్డా మళ్ళీ ఈ మాయలో పడ్డావు. ఎందుకంటే ఎన్నో జన్మలు ఎత్తి పొందాడు. ఇది మళ్ళీ ఎలా వదులుకుంటాడు? అంత కష్టపడి సంపాదించాడు దాన్ని. మామూలుగా కష్టపడి సంపాదించిన డబ్బే 100లోనో 1000లోనో వేలల్లోనో కోల్పోవాలంటే ఏదో 10 రూపాయలు 20 రూపాయలు లెక్క పెట్టకపోవచ్చు. 1000 రూపాయలు పోయిందంటే బాధపడతామండి. మరి మామూలుగా ఊరికే భౌతిక ప్రయోజనాలకు వినియోగపడే డబ్బు ఏ రోజు దాని విలువ ఎలా ఉంటుందో తెలియదు. దానికే కోల్పోతే ఇంత బాధపడుతున్నాం అంటే, అమృతానందాన్ని కోల్పోయిన వాడు ఒక్క క్షణం కోల్పోయినా చాలా బాధపడి అసలు ఓ తెక్కెత్తినట్టు ప్రవర్తిస్తాడు. అందుకే బాలోన్మత్త పిశాచవతు అన్నారు. బాలోన్మత్త పిశాచవతు. ఒక్కోసారి ఉన్మత్తుల్లా ప్రవర్తిస్తాడు. నేను ప్రదేశం చెప్పను కానీ నేను ప్రత్యక్షంగా చూసి దూరం నుంచి నమస్కారం చేసుకుని వెళ్ళిపోయాను. రైలు దిగి బయటకు వస్తూ ఉంటే ఆటోలో ఎప్పుడో 5-6 ఏళ్ల క్రితం రోడ్డు పక్కన గడ్డం పెంచుకుని ఒకడు ఉన్నాడు. నేనేదో రోడ్డు మీద కూర్చున్నాడు కదా అని సంచిలో ఏవో బట్టలు ఉన్నాయి, పంచే కండువా తీసిచ్చా. మొహాన్ని విసురు కొట్టాడు. మొహాన్ని విసురు కొట్టమే. నేను వెంటనే కొంచెం ముందుకెడుతూ ఇంకోటి వచ్చి, మీరు ఆయన జోలికి వెళ్ళకుండా బాబా, ఆయన చాలా ఇది తీవ్రమైన వాడు అన్నారు. నేను వెంటనే ముందుకెళ్ళిపోయాను. ఆయన మూర్ఖుడని పిచ్చివాడని చెప్పలేదు అక్కడ. ఆయన జోలికి వెళ్ళకుండా ఆయన చాలా తీవ్రమైన వాడు, అలా వచ్చి కూర్చున్నట్టు చుట్టకాలుస్తున్నాడు పైగా. నేను మళ్ళీ అదే ప్రదేశానికి 2-3 సార్లు వెళ్ళాను, కనపడలేదు. ఇక్కడ ఉన్నవాడు ఏమయ్యాడయ్యన్న, ఎక్కడో వెళ్ళిపోయాడు సార్ అన్నాడు. ఆయన ఎక్కడుంటాడో తెలియదు అన్నారు. ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు అన్నారు. నేను ఒక్కసారి నాకు అనవసరం మిగిలినవన్నీ ఇంకెందుకు, భగవంతుడు తలుచుకుంటే ఆయన ఆయన చూసుకుంటాడు. దత్తాత్రేయుని తలుచుకుని నమస్కారం చేసుకుని అవధూతగా నమస్కారం అని. అవధూతలు అలాగే ఉంటారు. వాడు ఏది తీసుకుంటారో ఏది వద్దంటారో తెలియదు. నువ్వెవడో నాకు బట్టలు ఇవ్వడానికి కన్నడక కొట్టాడు వాడు. అంటే ఆయన దిగంబరంగా ఉంటున్నాడు, వాడికి ఇష్టం లేదు. కోచుగుడ్డు పెట్టుకున్నాడని చూసే నేను ఇచ్చా, విసిరు కొట్టాడు అంతే. అయ్యో బాబోయ్, దత్తాత్రేయ చరిత్రలో చదువుకున్నాం, చూస్తున్నాం రా బాబు. ఎప్పటికైనా ఆ స్థితిని మానసికంగానే చేరుకుందాం, భౌతికంగా కాకపోయినా అని వెళ్ళిపోయాను నేను అంతే. ఉంటారండి ఖచ్చితంగా. అంతే ఉన్మత్తుల్లో ఎందుకు ప్రవర్తిస్తారు అంటే, అంత అమృతానంద స్థితిలో ఉండేవాడు చుట్టకాల్చడం వల్ల ఉండడు. వాడికి అనిపించి చేసేయడంతే. వాడు వదిలేస్తే ఒక 100 ఏళ్ళు చుట్టకాల్చకుండా ఉండగలడు, 100 చుట్టలు రోజు కాల్చగలడు. మనం అది చేయలేం, ఇది చేయలేం. మనం ఏం చేస్తాం, చుట్టకాల్చడాన్ని ఆదర్శంగా తీసుకుంటాం. అవసరమైతే ఆయన గుడి కట్టి పూజ చేసి చుట్టని ప్రసాదంగా పంచిపెడతాం. అంత అజ్ఞానంలో ఉన్నారు. ఆయన చుట్టకాల్చేవారండి. ఆయనకు చుట్ట అంటే ఇష్టం, మనం అంతా చుట్ట ప్రసాదంగా ఇది ఏం ఆలోచన తెలియదు. ఇది ఇలాగే ఆలోచిస్తాం మనం. అసలు ఆయన చేసిన చర్యలలో ఏది మనం పట్టించుకోవాల్సిన విషయం కాదు, ఏది ప్రధానం కాదు, ఏది అప్రధానం కాదు. అవధూతలు అందరి విషయాల్లో ఎలాగే ఆలోచించాలి, దత్తాత్రేయ స్వామి నుండి షిరిడీ సాయి వరకు.
వారు చేసిన పనులు మనం చేద్దామనుకోవడం, వారు ధరించిన బట్టలు మనం ధరిద్దామనుకోవడం, వాటిని ఏదో ప్రసాదం అనుకోవడం అది పొరపాటు మాట. వారి అంతస్తత్వాన్ని గ్రహించే ప్రయత్నం చేయాలి. షిరిడీ సాయి భక్తులు ఆ మొదటి ఏకాదశి సూత్రాలు గ్రహిస్తే చాలు, మిగిలిందంతా సరిపోయినట్టే జీవితం. అవి వదిలేసి మనం ఊరికే గురుచరిత్ర పారాయణ చేసేస్తూ ఉంటాం అంతే. పాటించవలసినవి 11, అవి చేతకాక ఇవి చేసే పని. మహిమలు మాయలు పట్టుకుని ఇలా తిప్పారు, అలా అయింది, అలా తిప్పారు, ఇలా అయింది, ఇది పెద్ద ముఖ్యం ఇక్కడ అని ఏమీ తిప్పకుండా కూడా ఉండగలడు. మేము పారాయణ మొదలెట్టగానే ఇది జరిగింది, అది జరిగింది, ఇవన్నీ జరగడానికి ముందు ఆ ఏకాదశి సూత్రాలు పాటించండి. బాబా స్వరూపం తెలుస్తుంది, బాబా ఎటువంటి భగవంతుడో తెలుస్తుంది, ఎందుకు భగవంతుడో తెలుస్తుంది. వాటిని మళ్ళీ రోజుకో 11 సార్లు పారాయణ చూసి రాయడం కాదు, ఆచరించడం. ఎవరి దృష్టి నా ఎందు కలదో వారి ఎందు నా కటాక్షము కలదు. అంటే మన దృష్టి భగవంతుడి మీద ఎందుకు ఉండదండి, వేరే విషయాల మీద ఎందుకు ఎడుతుందండి, మాటికి లాగాలి వెనక్కి. అది నిజమైన భక్తి. అది బాబా మీదైనా పర్వాలా, అమ్మవారైనా పర్వాలా, రాముడు కృష్ణుడు శివుడు ఎవరైనా పర్వాలా. అక్కడ ద్వేషం అనేది అవసరమే లేదు, భేదం అనేది. కానీ మహాయోగులు అవతార పురుషుల విషయాన్ని కూడా మనం గ్రహిస్తున్నది ఏమిటంటే, వారు మిఠాయి అన్నారు కాబట్టి మిఠాయి అంటే ఇష్టం. వారు ఏదో కమ్మి ఓడి ఎనప కమ్మి పట్టుకున్న ఎనప కమ్మి వారికి ఇష్టం. ఇదేమిటి పిచ్చి మాటలు? వారికి దొరికింది పట్టుకున్నారు, దొరకపోతే ఇంకోటి పట్టుకుంటారు. ఇది గ్రహించగలగాలి. అంచేత నిర్వాణానికి నిర్యాణానికి ఏమిటంటే, అక్కడికి అయిపోవడం అక్కడ ఆగిపోవడం నిర్వాణం అయితే, నిర్యాణం మళ్ళీ ప్రయాణం చేయకుండా ఉండడం. అంటే జ్ఞానం పొందినవాడు ఇందులోకి రాడు. అందుకే ఇందులోంచి లాగాలని మనం ఒక్క నిమిషం ప్రయత్నం చేసినా వాడు తీవ్రంగా మాట్లాడతాడు. ఎందుకంటే అమృతానంద స్థితిలో ఉన్నాడు. యత్ సౌఖ్యాంబుజులేసి లేసితే ఈమె బ్రహ్మాదయో నిర్వృతా. ఆయన పొందుతున్న సౌఖ్యంలో 100వ వంతు 1000వ వంతు కూడా బ్రహ్మాది దేవతలకు లేదన్నారు. వాడు ఎందుకు వస్తారండి ఇందులోకి? మనం ఏం చేస్తూ ఉంటాం, అట్టిపళ్ళు ఆరతలు ఇచ్చేసి వాళ్ళు లాగేద్దామని చూస్తాం. మన కోరికలు ఏవో వాడికి చెప్పేసి, మా ఇంటికి రండి, మాకు ఇంకా మా కోడలు నీళ్ళు వచ్చుకోలేదండి, మీరు ఇలా అడుగు పెట్టిన తర్వాత మా ఇంట్లో శుభం జరిగితే బాగుంటుందండి, మాకు పిల్లలు కలగల, ఇలా మాట్లాడతాం. ఆయనేమో అవుతూ ఏడి పిల్లలు ఏమిటి, కోడలు ఏమిటి, పెళ్ళి ఏమిటి, ఈ దరిద్రానికి నన్ను పిలుస్తారేమిటి అని ఆయన అనుకుంటాడు. ఇదే నిర్వాణానికి నిర్యాణానికి తేడా. కోరుకోవలసింది నిర్యాణం, నిర్వాణం కాదు. నిర్వాణానికి ఏమిటి అర్థం చెప్పారు? సర్వ దుఃఖ ఉపశమన లక్షణ శాంతి. దుఃఖాల నుంచి అన్నీ ఉపశమించిన తర్వాత నిర్వాణం, ప్రశాంతంగా ఉండడం. బుద్ధుడు అదే కనిపెట్టి నిర్వాణమే పరమలక్ష్యం అన్నాడు. ఇంకా దానిపైన మెట్టుంది, అది నిర్యాణం. అదే సనాతన ధర్మం చెప్పి. భేషజం భిషకు. భేషజం అన్ని రకాల భవరోగాలకి మందు. భిషక్ అంటే వైద్యం, భేషజం అంటే వైద్యం. ఆంధ్ర పండిత భిషక్కుల భాష భేషజం అని గిడుగు రామమూర్తి గారు గ్రంథం రాశారు. ఎందుకంటే ఆయన వాడుక భాష గురించి బాగా పోరాడినప్పుడు ఈ గ్రాంధిక పండితులు మామూలు దాడి చేయలే, పెద్ద దాడి చేశారు. అసలు వీళ్ళ పాండిత్యాలు వీళ్ళ ఆర్భాటాలు ఏమిటో తేల్చేద్దామని పుస్తకానికి కూడా ఆయన వాళ్ళు పలకలేనంత పేరెట్టాడు. ఆంధ్ర పండిత భిషక్కుల భాష భేషజం. ఈ పండితులైనటువంటి వైద్యులు చేస్తున్న భాషా వైద్యం ఎలా ఉందో చూడండి. వీళ్ళు రాసిన కావ్యాల్లోనే నేను గ్రాంధిక భాషా ప్రయోగాలు కాకుండా ఉన్నవి, గ్రాంధిక భాష అని వీళ్ళు వాదిస్తున్నవి నేను చూపిస్తా అని కొన్ని వందల ప్రయోగాలు ఆయన వేదికల మీద అప్పగించి వాదిస్తూ ఉంటే తిరుపతి వెంకట కవులు లాంటి వాళ్ళు గుడ్లు అప్పగించి చూస్తూ ఉండిపోయారు. వాళ్ళు చెప్పిన పద్యంలో తప్పుని వాళ్ళు ఉన్న వేదిక మీద పట్టుకుని మీ సమాధానం ఏంటన్నాడు. ఓ నవ్వు వదిలేశారు చేలపల్లి వెంకట శాస్త్రి గారు. అంతేలేవయ్యా చెరిసకాయ స్వాహ అని. అలాగే ఉంటుంది నిజంగా తప్పు దొరికితే. చెప్పలేమండి, ఏదో సమర్థించుకోవడం కాదు, నిజంగా చెప్పాలి. అటువంటిది భాషకు వైద్యం. సరే, ఇప్పుడు మొత్తం భవరోగానికి వైద్యం. భవరోగానికి వైద్యం అదే భేషజం. అదే రామజోగి మందు కొనరే జనులార మీరు, రామజోగి మందు కొనరే. ఎంత చక్కని పాట అండి కీర్తన. రామజోగి మందు కొనరే. జోగి అంటే యోగి, రామనామంతో తప్పించిపోయిన యోగి ఇచ్చేటువంటి నామామృతం మందు, అదే భేషజం. అందుకని కాస్త 70 ఏళ్ళు దాటాయి అంటే పొద్దున్న తులసి తీర్థం ఆ పాదతీర్థం పుచ్చుకుంటూ ఉంటే ఔషధం జాహ్నవి తోయం, అనారోగ్యం ఉంటుంది సహజంగా. అప్పుడు వైద్యుడు వస్తాడు. వైద్యుడు వైద్యో నారాయణో హరిహి. నాయన నిమిత్త మాత్రంగా వైద్యం చేయి, నీ చేతిలో వెళ్ళిపోవడానికి నేను సిద్ధంగా ఉన్నా, నువ్వు నారాయణుడివి. 70 ఏళ్ల తర్వాత వైద్యం చేయించుకుంటున్నాము అంటే శ్రీ మహావిష్ణువు వైద్యం చేస్తున్నట్టే. సరే, వాళ్ళ వైద్యం కూడా అంత ఖరీదుగానే ఉందిలేండి, వైకుంఠంలో ఉన్నట్టే ఉంది వైద్యం, ఎక్కడ మనకు మామూలుగా దొరకట్లేదు.
ఔషధం జాహ్నవీతో వాళ్ళు మందిస్తారు. ఏదో అరుకు అనమాట. పూర్వం అరుకులు ఎక్కువ ఉండేవి, బిళ్ళలు ఎక్కువ ఉండేవి కాదు పూర్వం. అందుకే ఈ బిళ్ళ అనడానికి సంస్కృతంలో గుటిగా అంటారు. అది చాలా వాడుకు తక్కువ. ఎంతసేపు ఔషధం జాహ్నవీతోయం ఈ ద్రవప్రాయమైన ఔషధాలు తేలిగ్గా వెళ్ళిపోతాయి, అరుగుతాయి, రక్తంలో కలిసిపోతాయి. ఆయుర్వేద మందుల్లో ఎక్కువ లేఖియాలు ఉంటాయి. అయితే ఈ బిళ్ళలన్నీ ఇంగ్లీష్ కూడా కనిపించాయి. ఇంకెక్కడ నేను శుద్ధ మొక్కల పొడి కూడా కలిపిస్తున్నాను అందులో. ఆ పుచ్చుకునేటువంటి మందుని గంగా తీర్థం పుచ్చుకుంటున్నాను, నేను తులసి తీర్థం పుచ్చుకుంటాను. అంటే మృత్యువుకి సిద్ధంగా ఉన్నాను. ఇదేదో తగ్గి మళ్ళీ ఏదో చేసి ఇంకా ఉండడం కాదు, మృత్యువుకి సిద్ధంగా ఉన్నాను. సిద్ధపడిపోవాలి 70 ఏళ్ళు దాటేయండి. ఎందుకంటే శాస్త్రంలోనే పూర్ణాయుర్దాయం 72 అన్నారు. 72,000 నాడులు, 72 ఏళ్ళు లెక్క. అందుకే 1000 ఏళ్ళు బతకాలి, 1000 ఏళ్ళు బతకాలి. 72 ఇంటూ 1000 అని అర్థం. నాడుకో 1000. 72,000 నాడుకు 72 ఏళ్ళు లెక్క. 72 ఇంటూ 1000. అందుకని భేషజం, భిషక్, భిషక్తమం త్వా భిషజాం శృణోమి అంటోంది వేదమాత. వేదం. భగవంతుడిని మించిన వైద్యుడు ఎవరండి? అనేక రకాల శారీరక మానసికమైన ఆందోళనలు, దుఃఖాలు, ఒత్తిళ్ళు, శారీరక బాధలు, వీటన్నిటికీ ఏకైక వైద్యం భగవన్నామస్మరణ. మనస్సును అక్కడ పెట్టేయాలి. మనం అది మానేసేసి ఈ కష్టాన్ని గురించో, దుఃఖాన్ని గురించో, ఒత్తిడిని గురించో ఆలోచిస్తూ ఉంటాం. ఇంకాస్త ఒత్తిడి పెరిగిపోతుంది. ఆ 5 నిమిషాల ఒత్తిడి ఇంత చేస్తే మనం ఏదో 8:30కి ఏదో తయారవ్వాలి అనుకున్నాం. 8:35 అవుతుంది, మూపున 8:40 అవుతుంది. 10 నిమిషాలు, అంతకుమించి కాదు. అదేదైనా రైలు, విమానమో అయితే తప్పదు. కానీ మామూలు విషయాల్లో అంత కంగారు పడక్కర్లేదు. ఆ కంగారులోనే సాధారణంగా వస్తువులు ఎక్కడో మర్చిపోవడమో, నగలు ఎక్కడో మర్చిపోవడమో, ఏదో జరిగిపోవడమో జరిగిపోతుంది. అప్పుడు ముఖ్యమైనవి పోతాయి. అంచేత భిషక్తమం త్వా భిషజాం శృణోమి. వైద్యులకెల్లా ఉత్తముడైన వాడివి, నిన్ను మించిన వైద్యుడు లేడు అని వేదం చెబుతోంది. అదే భిషజం. అంచేత ఆ భగవన్నామస్మరణ నిరంతరం చేస్తూ ఏ పని ఎప్పుడు వచ్చిందో అప్పుడు ఆ పని మీదే దృష్టి పెడితే ఇంతవరకు చేసిన నామస్మరణ కారణంగా ఆ పని కూడా ఆ నామస్మరణలో భాగమే అవుతుంది. అప్పుడు జపం జల్ప శిల్పం సకలమపి ముద్ర విరచన. ఇక్కడి నుంచి ఏదో ముందు ఎక్కడో ఆర్టీసీ బస్సు దగ్గరికి నడిచి వెళ్ళాలి. అది నడిచి పెడుతున్నాం అనుకోకూడదు. గతి ప్రాదక్షిణ్యక్రమణం. అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణం చేస్తున్నాం. ఆర్టీసీ బస్సు అమ్మవారి గుడి అనుకోవడమే. బస్సు ఎక్కుతున్నాం, గుళ్ళో గడుతున్నాం, తప్పేం లేదండి. అప్పుడు తిన్నగా ఉంటాం, ఎవడు జేబు కొట్టేయకుండాను. అబ్బే మనం గుళ్ళో గడుతున్నా సరే బస్సు ఎక్కుతున్నామని భావించడం, కొట్టుకుంటున్నాం అక్కడ. బస్సు దగ్గర కొట్టుకున్నట్టే. బస్సు దగ్గర క్యూ పెట్టి కొట్టుకుంటారు, గుళ్ళోనూ కొట్టుకుంటున్నారు. గుడి దగ్గర క్యూలోనూ దెబ్బలాటే. నువ్వు బస్సు ఎక్కినా సరే గుళ్ళోకి వెళ్ళినట్టు భావించవయ్యా అని వేదాంతం చెబుతుంటే మనం గుళ్ళోకి వెళ్ళినా సరే బస్సు ఎక్కినట్టు భావిస్తున్నాం. ఎలా తయారు చేసేసాం వేదాంతాన్ని? నమఃశివాయ. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగు